మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తుల చెంతకు ఈరోజు ఒక అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు యాదాద్రి దేవస్థానం చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీ స్వామివారిని భక్తుల చెంతకే చేరదీసేందుకు గ్రామాల్లో కూడా స్వామివారిని కళ్యాణ భాగ్యం కలిగించేందుకు ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈవో వెంకటరావు గారు ఉన్నారు. సో సార్తో మాట సార్ చెప్పండి, నిజంగా ఒక అద్భుత కార్యక్రమం చెప్పవచ్చు. ఈ రోజు చేసినటువంటి జరిగిన కార్యక్రమము భక్తులకు ఎంతోగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చాలా వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ రాని వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడి ఉంటుంది. మరి నిజంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మంచి కార్యక్రమం. యాదగిరిగుట్ట నుండి ఈ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్ళడం చాలా మంచిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంని స్ఫూర్తిగా తీసుకొని అనేక కార్యక్రమాలు మనం ఇప్పటికే చేసాం. ఇంకా గొప్పగా చేయాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వైదిక ధర్మాన్ని, అదేవిధంగా ఈ స్వామివారి చరిత్రను నలుదిశలా వ్యాపకం చేయాలి. ఇప్పటికే నరసింహస్వామి గురించి మనందరికీ తెలుస్తుంది. అయినప్పటికీ కూడా చాలా మంది యాదగిరిగుట్ట రావాలనుకుంటారు, కానీ వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల కానివ్వండి, వారి యొక్క శారీరక బాధల వల్ల కానివ్వండి రాలేకపోవచ్చు. అటువంటి వారు అక్కడే వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో చాలా ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా స్వామివారి కళ్యాణాన్ని చూడడం అంటే చాలా కష్టం. ఇక్కడ వాళ్ళకి కూడా కళ్యాణం అంటే టికెట్ దొరకాలి, టికెట్ తీయాలి, చాలా ఆర్థిక భారంతో కూడుకున్నది. ఇది ఏది లేకుండా డైరెక్ట్గా దేవస్థానం నుండే డైరెక్ట్గా దేవుడే వాళ్ళ చెంతకి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి అందిస్తే ఇంకా బాగుంటుంది. టెంపుల్ తరగ ఫుట్ఫాల్ కూడా పెరుగుతుంది. టెంపుల్ యొక్క ప్రాశస్త్యం, ఆ దేవుని యొక్క మహిమలు, లీలలు అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాం. ఇది మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు భూపాలపల్లిలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అలాగే ముగ్గురు చుట్టుపక్కల ఉన్న జిల్లా జడ్జిలు కూడా హాజరయ్యారంటే ఈ ప్రోగ్రాం ఎంతగా ప్రజల్ని ఆకర్షిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. సార్ ప్రధానంగా సార్ ఒక అద్భుత ఘట్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు విదేశాల్లో, దేశాల్లో ఎన్నో కళ్యాణాలు చేశారు, మరి ఇప్పుడు గ్రామాన చేస్తారు కదా. ప్రధానంగా ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు ఏ విధంగా వస్తున్నారు, ఆ భక్తులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ కళ్యాణ భాగ్యము భక్తులకు ఎలాంటి అవకాశం ఉండబోతుంది? ఇది మేము యాక్చువల్గా టెంపుల్ నుండి ఒక ప్రచార రథం ఉంది. ఆ ప్రచార రథంతో దానికి కావలసినటువంటి బ్రోచర్స్ కానివ్వండి, అదేవిధంగా పాంప్లెట్స్, స్వామివారి చరిత్ర, ముఖ్యంగా మేము మా దగ్గర నుండి పంపిస్తున్నటువంటి యాదగిరి మాసపత్రిక, ఇవన్నీ కూడా ఆ రథంలో ముందుగానే ఒక 2 రోజుల ముందుగానే పంపించి అక్కడ ఆ ఏరియాలో విస్తృతమైనటువంటి ప్రచారం ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల చాలా మందికి ఈ ప్రోగ్రాం ఏంటన్నది కూడా తెలుస్తుంది. ఈరోజు భూపాలపల్లిలో చూసుకుంటే వేలాది మంది భక్తులు అక్కడ వెళ్ళారు. లోకల్లో మేము ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మా పిలుపుని అందుకొని అక్కడ లోకల్లో ఉన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, లోకల్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి అనేక మంది మంచి దాతలు, భక్తులు ముందుకొచ్చి మేము అనుకున్న దానికన్నా దీన్ని చాలా బాగా చేశారు. మేము అన్నదానం అని అనుకోలేదు మేము, కానీ అక్కడ 2000 మందికి అన్నదానం చేశారు. వేలాది మంది భక్తులు తరలి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ని ఇంకా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాం. తెలంగాణలో ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ వరకు పరిమితం చేశాం, కానీ నెక్స్ట్ మంత్ నుండి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో, అలాగే మండల హెడ్ క్వార్టర్స్లో కూడా కొద్దిగా ఎక్కువగా క్యాలెండర్ పెంచి అన్ని జిల్లాలకి అక్కడ నుండి వచ్చినటువంటి డిమాండ్ని బట్టి వీరిని ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడానికి నిశ్చయించాం. 2 తెలుగు రాష్ట్రాల్లో చేయాలన్న సంకల్పంతో ఇప్పుడు మన రాష్ట్రంలో భూపాలపల్లి తర్వాత నెక్స్ట్ వీక్ నాగర్ కర్నూలు వెళ్తుంది రథం. మా పురోహితులు, ఒక నోడల్ ఆఫీసర్, ఏఈఓ అండ్ అబో స్థాయిలో ఒక నోడల్ ఆఫీసర్ కూడా ముందుగా వెళ్ళి అన్ని పరిశీలించి చూసిన తర్వాతే వెన్యూని ఫైనలైజ్ చేస్తున్నారు. లోకల్ కలెక్టర్తో సంప్రదించి నెక్స్ట్ మంత్ నుండి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాలు, అక్కడ నుండి కూడా మనకి చాలా ఫుట్ఫాల్ ఉంది. కానీ ఇంకా ఎక్కడైతే ఈ యాదగిరిగుట్ట దేవస్థానానికి ఏ ప్రాంతం నుండి ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కడి నుండి రావడం లేదన్నది మాకు తెలుసు. దాన్ని బట్టి ముందుగా జగ్గేపేటలో, తర్వాత పిడుగురాళ్ళ 2 పట్టణాల్లో కూడా ఈ స్వామివారి కళ్యాణోత్సవాన్ని జరుపుతున్నాం. అక్కడి నుండి కూడా చాలా మంది భక్తులు ఫోన్లు చేసి మాకు కూడా ఇంకా మా ఏరియాకి కూడా పంపించండి అని
అడగడం కూడా చాలా ఆశాజనకంగా అనిపిస్తుంది. సార్ ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, అక్కడ మరి వృద్ధులకే కావచ్చు, వికలాంగులకే కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి? స్వామివారి కళ్యాణంతో పాటు దర్శన భాగ్యం ఏమన్నా కల్పిస్తారా వారికి? అవును, ఇక్కడ నుండి ఏవైతే వస్తుమూర్తులు వెళ్తున్నాయో వారికి స్వామివారి దర్శనం చాలా దగ్గర నుండి వెళ్ళేటట్టు అక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి అక్కడ వరకు పంపిస్తున్నాం. అలాగే ప్రచార రథంలో కూడా ఒక ఉత్సవమూర్తిని పెట్టాం కాబట్టి బయట ప్రచార రథంలో కూడా చేసుకోవచ్చు. అలాగే కళ్యాణం జరిగిన దగ్గర కళ్యాణం చూడడమే కాకుండా దగ్గర వరకు కూడా పంపిస్తున్నారు. మా దేవస్థానం నుండి వెళ్ళిన పురోహితులు వాళ్ళకి తీర్థప్రసాదాలు కూడా అందిస్తున్నారు. ఈ యొక్క అంటే ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమం అనంతరము భక్తులు ఏ విధంగా అంటే రద్దీ ఉన్న చోట్ల ఏ విధంగా మీ ఎంప్లాయీస్ అక్కడ ఉంటారా, అదేవిధంగా అక్కడ ఏర్పాట్లను అంటే వేరే అక్కడ డిస్ట్రిక్ట్ సంబంధించి ఏర్పాటు చేస్తారా? ప్రధానంగా అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? ఇది ఒకటి ఏంటంటే ఈరోజు లక్కీగా మనకి భూపాలపల్లిలో సింగరేణి సంస్థ ఉంది కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేశారు. బట్ ప్రతి చోట ముందుగా ఆయా జిల్లా కలెక్టర్లతో అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్తో మాట్లాడి వాళ్ళు ఫిక్స్ చేసిన ప్రకారమే అక్కడ లోకల్ జిల్లా యంత్రాంగం చెప్పిన ప్రకారమే ప్రోగ్రామ్స్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కాబట్టి ఏ రకమైన ఇబ్బంది కనబడదని నేను అనుకుంటున్నాను. ఎంతమంది జనాలు వచ్చినా సరే అక్కడ కావాల్సిన ఏర్పాట్లు మా అధికారులు, అక్కడ ఉన్న ఎండోమెంట్ అధికారులు, లోకల్ పోలీస్ అందరూ కలిపి జాగ్రత్తగా ఏ రకమైన స్టాంపేడ్స్ జరగకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణంతో పాటు దర్శన భాగ్యం కూడా కల్పిస్తాం. ప్రతి దగ్గర కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు దర్శన భాగ్యం కూడా కల్పించే ఏర్పాట్లు చేస్తాం. స్వామివారి చెంతకే అంటే భక్తులు స్వామివారి చెంతకు చేరుకునే విధంగా ప్రతి కార్యక్రమాన్ని రూపొందిస్తామని ఈవో గారు చెప్పారు. ఇది ఎవరైనా అనంతరం శరత్ గారు.